రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మహేశ్వరం నియోజకవర్గంలో పర్యటించారు. కందుకూరు మండలంలో ఏర్పాటవుతున్న ఫ్యూచర్ సిటీ పనులను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ నేతలు దీప భాస్కర్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. జల్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ షేక్ జహాంగీర్ కూడా మంత్రి పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు స్కిల్ యూనివర్సిటీ పనులను సమీక్షించారు. అధికారులు, కాంట్రాక్ట్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి శ్రీధర్ బాబు పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ యువతీ యువకులకు ప్రపంచ స్థాయి శిక్షణ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో స్కిల్ యూనివర్సిటీ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేసే భాగంలో ప్రధానంగా నైపుణ్యానికి సంబంధించిన విశ్వవిద్యాలయాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారు ఆలోచన చేసి ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రపంచ ఏ రంగంలో హైదరాబాద్ నైపుణ్యానికి రాజధానిగా ఎదగాలని ఆలోచనతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు స్కిల్స్ యూనివర్సిటీ మా ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని చట్టాన్ని తీసుకొచ్చి మాటల వరకే పరిమితం కాకుండా ఈరోజు పరిశ్రమ దిగ్గజాలను కూడా వారందరితో కూడా సంప్రదించి తాత్కాలికంగా ఈ స్కిల్స్ యూనివర్సిటీ ఇప్పుడు మరి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్లో క్లాసులు నిర్వహణ చేస్తూ దానికి వైస్ ఛాన్సలర్ గారు డాక్టర్ సుబ్బారావు గారు వారి ప్రత్యేక పర్యవేక్షణలో మరి చైర్మన్గా ఉన్న ఆనంద్ మహేంద్ర గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న ఈ స్కిల్స్ యూనివర్సిటీ ఇక్కడే మరి ఈ ప్రాంతంలో ఇప్పుడు నిర్మాణం చేస్తూ ఉన్నాం. పక్కా భవనాలు, దాంతోపాటు ఈ స్కిల్స్ యూనివర్సిటీలో మరి ల్యాబ్స్ ఏ విధంగా ఉండాలి, లైబ్రరీ, హాస్టల్స్ అన్ని సౌకర్యాలతో కూడుకొని అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ మనం నిర్మించబోతా ఉన్న స్కిల్స్ యూనివర్సిటీని నిర్మాణం చేయాలనే సంకల్పంతో మొదలుపెట్టాం. పనులు ప్రారంభమైనవి.